హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం ఆల్మాజ్గూడకి అయితే రావడం జరిగింది. ఆల్మాజ్గూడలో ఒక్క ప్రాపర్టీ కాదండి, స్ట్రేట్ అవే 4 ప్రాపర్టీస్. ఒకసారి ప్రాపర్టీస్ చూడండి. 4 ప్రాపర్టీస్ పక్కకే ఉన్నాయండి. మంచిగా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఒకే దగ్గర ఉండాలనుకుంటే సేమ్ డైమెన్షన్స్తోని సేమ్ యాడ్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ అన్న అన్ని 2 BHKలు అన్నమాట. ఈ ప్రాపర్టీస్ అన్ని కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. సార్ నాడి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ ప్రాపర్టీ అసలు లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది నాకు చెప్తారా ఒకసారి? మనకి బిఎన్ రెడ్డి శ్రీశివమ్స్ నియర్ బై ఉంటుంది. ఓకే, శ్రీశివమ్స్ వెంచర్ బిహైండ్ ఉంటుంది. మనకి హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 3 శ్రీశ్రీ రెస్టారెంట్ ఉంటాయి ఇక్కడ నియర్ బై. ఓకే సార్, మనకి రోడ్ నెంబర్ 3 నుంచి అప్రోచ్ రోడ్. ఓకే సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ అసలు? ఇది వచ్చేసి మనకి 24x70 రోడ్ ఫేసింగ్ వచ్చి డైమెన్షన్ 187 స్క్వేర్ యార్డ్స్ ఇది వస్తుంది. మనకి ఎస్ఎఫ్టీ అంటే స్లాబ్ ఏరియా వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. కార్ కూడా డబల్ కార్ పార్కింగ్ వస్తుంది మనకి. ఓకే, బెడ్రూమ్స్ కూడా 2 BHK వస్తుంది. కొంచెం స్పేషియస్ గా డైనింగ్ హాల్ కానీ సిట్ అవుట్ కానీ 187 స్క్వేర్ యార్డ్స్ లో మొత్తం మీరు కన్స్ట్రక్షన్ చేసిన. అవును అవును, అందుకని అంత స్పేషియస్ అయితే రావడం జరుగుతుందండి. సరే, ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది? మినిమం 38 నుంచి 42 వరకు సైజెస్ బట్టి ఫేసింగ్స్ బట్టి ఈ రేంజ్ లో. కార్నర్ బిట్ అయితే ఒక ప్రైస్ మినిమం 38 to 42 వరకు అయితే నడుస్తుంది. 39, 40 అయితే మాక్సిమం ఇప్పుడు ఫ్లోటింగ్ అవుతుంది ఇక్కడ. ఓకే సార్, ఈ ప్రాపర్టీ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 25 feet. మనకి ఆల్మోస్ట్ కూడా జెడ్పీ రోడ్ నుంచి మనకి ఇది వచ్చేసి అప్రోచ్ 25 feet రోడ్ ఉంది. సార్, దీని డ్రైనేజ్ ఉందండి. డ్రైనేజ్ ఉంది. కృష్ణా వాటర్ పైప్ లైన్ కూడా వచ్చింది. ఓన్లీ మనకు ఒక CC రోడ్ ఒకటి పెండింగ్ ఉందండి. అదొకటి అయితే అయిపోయినట్టు అంతే. చూస్తున్నదండి 24x70 డైమెన్షన్స్ అండి. చాలా బ్యూటిఫుల్ అయితే హౌసెస్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు హౌస్ ఎలా ఉందనేసి ఒకటి చూద్దాము. ఒకటి చూస్తే సేమ్ అన్ని డైమెన్షన్స్ అన్ని విధంగా సేమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఎలివేషన్ తీసుకుంటే చాలా నీట్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్లాన్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా. ఇక మనకు గేట్ విషయానికి వస్తే సార్ ఎన్ని ఫీట్ గేట్ సార్? 9 feet సార్. 9 feet అంటే చూడండి, మంచి పెద్ద కార్ అయితే లోపల పార్క్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా బైక్స్ కూడా చాలా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి తీద్దాం. లోపలికి వెళ్ళడానికి ఏదైతే ర్యాంప్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ గ్రానైట్తో తీసుకున్నారండి. ఫస్ట్ మనం వచ్చేసి పార్కింగ్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, పార్కింగ్లో ఈజీగా 2 cars పార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి పెద్ద వెహికల్. అదేవిధంగా పక్కకి ఏంటంటే మన బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా అవుతుంది. కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. మీరు ఒకసారి చూడండి, గ్రానైట్ పైన నీట్ ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి. స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్ మంచిగా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. అదేవిధంగా స్టెప్స్ కింద మనకి ఏదైతే ఉందో ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. అంటే వాషింగ్ మిషన్ అలా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏం ఫేసింగ్ సార్? వెస్ట్ ఫేసింగ్ సార్. వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు కదా. మనకు వాస్తు ఫస్ట్ వచ్చేది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ అయితే మంచిగా ఉంది. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా ఇచ్చినారు. సార్, ఇది ఇండియన్ టేక్ సార్? ఇదంతా ఇండియన్ టేక్ కదా. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇండియన్ టేక్ తోని సింహద్వారం అంటే సింహద్వారం లానే తీసుకున్నారండి. చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇక ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు ఒకసారి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా ఒక 3 feet గల్లీ కూడా తీసుకున్నారండి. ఇక మనం మెయిన్ డోర్ చూద్దాం ఒకసారి. మెయిన్ డోర్ లేటెస్ట్గా సింగిల్ డోర్తో తీసుకున్నారు. 6 feet డోర్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా, బ్రాసే యూజ్ చేసినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ అండి, స్పేషియస్. ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్ హాలే అన్నమాట. చాలా బాగుంది హాల్ అయితే. ఇక మన కింద వచ్చేసి కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. ప్రతి రూమ్లో కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. మన ఎవరికైనా గెస్ట్స్ వచ్చినా కానీ నేబర్స్ రిలేటివ్స్ వచ్చినా కానీ మంచి ఇక్కడ సోఫా వేసి సోఫాలు ఇలా కూర్చునే విధంగా ఇక్కడ ఉందండి. మనం ఏంటి ఒక చిన్న ఆర్చ్ ఇక్కడ తీసేసుకుంటే ఇది మంచి ఏంటంటే మంచి గెస్ట్ల కోసం వచ్చిన హాల్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక డైనింగ్ హాల్ కానీ మన పర్సనల్ లైఫ్ కోసం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వుడ్లానే మనకు ఒకటి మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా ఎంత స్పేషియస్ చూసినారు కదా, చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకు విండోస్ వచ్చేసి విండోస్ అన్ని 4x4 విండోస్, వుడ్ విండోస్ తీసుకున్నారండి, విత్ ఐరన్ గ్రిల్స్తో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ఇక్కడ వచ్చి చూస్తున్నాం కదా, హాల్లో మెయిన్ కనిపించేది మనకి ఏంటంటే టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ర్యాంప్ వచ్చేసి ఒకటి గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. కింద వచ్చేసి కంప్లీట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అవుతుందని నీట్గా ఉంది. ప్లస్ ఇక్కడ వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా పెట్టినారు, చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారం డోర్ పెట్టినారు. ఇక్కడ కూడా మంచిగా విండో పెట్టినారు. వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి ప్రాపర్టీకి. ఒకసారి వచ్చేసి కిచెన్ చూద్దాం. నెక్స్ట్ కిచెన్ చూస్తే కిచెన్ కూడా స్పేషియస్గా మంచిగా యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్స్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్తో తీసుకోవడం జరిగిందండి. షెల్ఫ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక విండో 2x2 విండో కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక సింక్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ 100% వాస్తు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చుట్టూ కూడా టైల్స్ చూడండి, మంచి లేటెస్ట్గా టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక పైన మనకు చిన్న లో రూఫ్ కూడా ఇచ్చినారండి. అంటే వంట రూమ్ అంటే మనకి ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఉండాలి కాబట్టి అలా లో రూఫ్ ఇచ్చినారండి. నెక్స్ట్ ఈ వంట రూమ్ దగ్గరనే మనకు ఒకటి పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా టైల్స్తోని మంచి ఫాల్సింగ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాము. మనకి ఏంటంటే హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉందండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇది కామన్ బాత్రూమ్ అండి, ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది కూడా మంచి ఏంటంటే స్పేషియస్గా తీసుకున్నారు. మంచి టైల్స్ వచ్చేసి 6 feet తీసుకున్నారు. దీనికి కూడా గ్రీజర్ పాయింట్, అదేవిధంగా ఒక విండో, ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసి షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అదేవిధంగా విండో తీసుకుంటే విండో కూడా మనకు 4x4 వుడ్ విండో తీసుకున్నారండి. కానీ ఓపెన్ చేస్తేనే మనకు మంచి వెంటిలేషన్, అదేవిధంగా గాలి అయితే రావడం జరుగుతుంది. మంచి ఏరియాలో ఉందండి. మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా పంపిస్తాను. ఒకసారి చూసినా కదా, మాకు తీయగానే కంప్లీట్ అంటే మనకు మంచి గాలి వెలుతురు అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా టైల్స్ వచ్చి 6 feet, గ్రీజర్ పాయింట్, విండో, ఎగ్జాస్ట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన చూస్తే మనకు లో రూఫ్ కూడా తీసుకున్నారు, చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు హాల్లోనే బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగిందండి. చాలా బాగుంది, అది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు విండో కానీ మంచి నీట్ ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, బాగుందన్నమాట. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. సరే చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఏంటి సార్? ఇది 10x13 సార్. 10x13. మాస్టర్ బెడ్రూమ్వి 10x15, 2 feet డిఫరెంట్. 2 feet డిఫరెన్స్ చూస్తున్నా కదా. 10x15 వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ అండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి 10x13 అన్నమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఒకసారి వెళ్దాం. బ్యాక్ సైడ్కి వస్తే బ్యాక్ సైడ్ అయితే మనకు ఒకటి వాషర్ ఇచ్చినారు లాస్ట్కి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ కూడా తీసుకున్నారండి. బోరు ప్లస్ ఇక్కడ సంప్ కూడా తీసుకున్నారు. సార్ సంప్ ఎంత కెపాసిటీ సార్? 5000 liters. 5000 liters. సార్ మరి ఈ బోర్ ఎంత పడింది మనకు? 650 వేసాం. 650 పడింది, చూస్తున్నా కానీ 650 అయితే పడిందంట. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఏంటంటే సార్ దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉంది కదా, కనెక్షన్ మనకు డోర్ నెంబర్ వస్తే కనెక్షన్ తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాకు లైన్ అయితే వచ్చింది. జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్లై చేసుకుంటే ఆ కనెక్షన్ కూడా మనకి ఇస్తారన్నమాట. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ ఎలా ఉంది, ఏరియా ఉంది చూసి తర్వాత ప్రైస్ డీటెయిల్స్ మీకు అన్ని కూడా చెప్తాను. మంచి లొకేషన్లో ఉందండి. 4 ప్రాపర్టీస్ ఒకటి దగ్గర ఉన్నాయి. 187 square yards, 24x70 డైమెన్షన్స్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మంచి 300 feet తీసుకున్నారండి. స్టెప్స్ మీద కూడా మనకి ఏంటంటే వాటర్ అంటే రెయిన్ వాటర్ రాకుండా మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారన్నమాట. చాలా బాగుంది. మనం ఇప్పుడు పైకి టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది. టెర్రస్ మీద కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ చూస్తే మంచి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేసినారు. పిల్లర్ సైజ్ కూడా పెద్ద ఉందండి. సార్ దీనికి పర్మిషన్ G+1 ఉంది సార్. G+1 పర్మిషన్. సార్ ఏ మున్సిపాలిటీ కింద రావడం? బడంగపేట మున్సిపాలిటీ సార్. బడంగపేట మున్సిపాలిటీ చూస్తున్నారు కదా. G+1 పర్మిషన్ ఉంది. బట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇన్ ఫ్యూచర్ మీరు ఏంటంటే పైన కూడా ఫ్లోర్ వేసుకోవచ్చు అనమాట. ఇంకా 2-3 floors వేసుకోవచ్చు అండి. ఎందుకంటే పిల్లర్ సైజ్ చూస్తున్నారు కదా,
చాలా పెద్ద పిల్లర్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు వాటర్ పెట్టుకోవడానికి అంటే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. శ్రీశీఎం సార్ ఇదంతా. అవునా? శ్రీశీఎం వెంచర్ ఇది. శ్రీ హోమ్స్ పక్కకే ఉందండి, దాని బ్యాక్ సైడ్ ఉంది, అనుకునే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మాజ్ కూడా హనుమాన్ నగర్లో అయితే ప్రాపర్టీ ఉంది, రోడ్ నెంబర్ 3 అన్నమాట. 187 స్క్వేర్ యార్డ్స్, 24x70 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1500 SFT అయితే ఉంటుందండి. చాలా బాగుంది. మనం ఇక ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి ఒకసారి. సార్ ఇక్కడ నియర్ బై ఏం స్కూల్స్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇంటర్నేషనల్ స్కూల్స్ అట్లా ఉన్నాయా? ఆర్కా మనకి ఇంటర్నేషనల్. అవును, ఆర్కా ఉంది. భారతీయ విద్యాలయ అది కూడా ఇప్పుడు CBSE సిలబస్ అయింది. TKR కాలేజ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అంతే. స్ఫూర్తి కాలేజ్ 1.5 కిలోమీటర్ వస్తుంది. MVSR అయితే 2 కిలోమీటర్స్ వస్తుంది. సార్ ఎల్బీనా నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఇది మనకి వచ్చేసి 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. రాజీవ్ గురుకల్పన అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది సార్, ఇది అల్మాజ్గూడలో. ఓకే. అక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ కానీ మీదనే డిపో మన బస్సెస్ మనకి 5 to 10 minutes కి ఒక ఇది ఉంది. ఇంకోటి వెంచర్ లో కూడా మన CCMs కూడా మార్నింగ్ ఒక 4 బస్సెస్, ఈవినింగ్ ఒక 4 బస్సెస్, అంటే ఎంప్లాయ్మెంట్స్ కానీ స్టూడెంట్స్ కోసం కానీ స్పెషల్గా ఈ వెంచర్ సార్ వాళ్ళు ఆ బస్సెస్ కూడా ఇక్కడికి వస్తాయి. మన బస్ స్టాప్ లోనే మనం యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతాయి. అంటే మనకు బస్ ఫెసిలిటీ ఈ ప్రాబ్లం కూడా లేదండి. మంచిగా ఏంటంటే సిటీకి నియర్ బై ఉంది. ఆల్మాజ్ కూడా హనుమాన్ నగర్లో అయితే ఉన్నట్టు 4 ప్రాపర్టీస్ అండి. 187 స్క్వేర్ యార్డ్స్, 24x70 డైమెన్షన్. చూస్తున్నారు కదా. మరి అన్ని తెలుసుకున్నాం. ప్రాపర్టీ ప్రైస్ ఎంతో తెలుసుకున్నాం. సార్ ఎంత అంటారు సార్ ప్రాపర్టీ ప్రైస్? 95 lakhs చెప్తున్నాం సార్. 95 lakhs. సార్ ఫిక్స్ సార్ ఏమైనా నెగోషియబుల్ పేమెంట్ మోడ్ బట్టి చేద్దాం సార్. లోన్ ఎంత సార్? లోన్ వస్తుందా? 80% సార్. LRS ఉంది మనకి, G+1 పర్మిషన్ ఉంది. ఇక్కడ హైడ్రా ఎఫెక్ట్స్ లేవు. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఇష్యూ లేదు సార్. ఇక్కడ అంతా జెన్యూన్ ప్రాపర్టీస్. నాది జెన్యూన్ కాదు అది అనుకో, ఎగ్జాంపుల్ అనేది అంటే మనకి CCMs మనకి ఇదే బార్డర్ సార్ టోటల్ గా. అవును. ఇప్పుడు ఇదంతా ఈ బిల్డింగ్స్ అన్ని CCMs. సో మనం బిహైండ్ ఏమన్నా మనకి ఇలాంటి ఇంకోటి ఏరియా కూడా చాలా హైట్ మీద ఉంటాం సార్ మనం. అవును. మీరు ఆల్మాజ్ కూడా చాలా డౌన్ అట్ సైడ్ డౌన్ హైట్ మీద చాలా హైట్ మీద ఉంటాం మనం. రెయిన్ ఎక్కువ వచ్చినా మనకి వాటర్ స్టోరేజ్ కానీ ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. చూస్తున్నా కదండి. మనకు ప్రైస్ అయితే 95 lakhs చెప్తున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. సో మీకు అసలు లోన్ గురించి కానీ దేని గురించి ప్రాబ్లం లేదండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ అనమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ ఓనరే అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేకుండా డైరెక్ట్ కన్సల్ట్ కానీ స్క్రీన్ మీద సార్ నెంబర్ డిస్ప్లే చేస్తారనమాట. డైరెక్ట్ కన్సల్ట్ అయితే మీరు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే లైవ్ లొకేషన్ కానీ ఎవ్రీథింగ్, డైమెన్షన్స్ కానీ ఎన్ని యాడ్స్ అనేది అన్నీ నేను క్లియర్గా ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే డైరెక్ట్ మీకు అన్నీ అర్థమైపోతాయండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.